హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు పాలక్ పన్నీరు కూర వండడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇదిగోండి, పాలక్ పన్నీరు తయారు చేయడానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేయలేదు. ఇవి ఏం చేస్తాననేది మీకు చూపిస్తాను. ఇదిగోండి పాలకూర. ముందుగా నేను పాలకూరని స్టవ్ మీద పెట్టి ఉంచానండి, ఇంకా స్టవ్ వెలిగించలేదు. ఇదిగోండి మీకు చూపిందామని ఒక గ్లాసు నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్లాసు నిండా వాటర్ పోసాను. ఇంత కూరకి గ్లాసు వాటర్ సరిపోద్దండి. అయితే మనం ఇంత కూర గిన్నె నిండా ఉందని అనుకుని ఎక్కువ నీళ్ళు పోయకూడదు. నేను వేసిన గ్లాసు వాటర్ సరిపోతాయండి, ఇంకా మిగిలితే కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి. ముందు పాలక్ పన్నీర్ తయారు చేయడానికి పాలకూరను ముందుగా ఉడకపెట్టాలి. ఇదిగోండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇది ఉడికేటప్పుడు ఏం చేయాలనేది మీకు చూపిస్తాను, ఓకేనండి? ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగో చూసారండి, ఇందాక మనకి ఇంతవరకు నిండా కనిపించింది కదా ఆకుకూర. ఇప్పుడు చూడండి మొత్తం అంతా తగ్గిపోయింది. చూడండి ఎంత ఉందో. సో ఉడికిపోతే అంత అయిపోద్దండి. ఎప్పుడైనా సరే మనం పచ్చి ఆకుకూర చూసి అయ్యి బాబు ఇంత ఉందని ఎప్పుడు అనుకోవద్దు అనమాట. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేసేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ పచ్చిమిర్చి అని ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మాత్రం వేయను, అవి వేయించాలి. ఈ వాటర్ ఉంది కదా, అదిగో చూడండి. ఈ వాటర్లో ఈ పచ్చిమిర్చి వేసాను. ఈ వేడి నీళ్ళు ఈ పాలకూర రెండు కలిపి ఉడికిపోతాయి అన్నమాట. ఎంతవరకు వచ్చిందో మరొకసారి చూద్దామండి. మనం ఎప్పుడైనా సరే ఇలాగ పాలక్ పన్నీరు వండాలనుకున్నప్పుడు ఆకుకూరని శుభ్రంగా కడిగేసుకుని పాలకూరని తుక్కది లేకుండా నీట్గా చేసేసుకుని నేను చెప్పినట్టుగా స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. వేసుకుని ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఆకంతా కిందకి దిగాక అడుగు నీళ్ళల్లో ఈ పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోద్దండి. ఆ నీళ్ళని అందులో ఇంకిపోతాయి. ఉల్లిపాయలు మాత్రం వేస్తారండి. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. అదిగోండి ఇంకా దగ్గరకు వచ్చింది. ఇంక నీళ్ళని ఇంకిపోతాయండి. ఇవన్నీ అయిపోగానే నేను వేరే గిన్నెలో వేసి ఏం చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఉడకబెట్టిన పాలకూర పచ్చిమిర్చితో పాటు ఇందులో వేసేసాను. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. ఒక్కొక్కసారి నీళ్ళు మిగులుతాయండి. ఇప్పుడు నాకేమో నీళ్ళు ఏం మిగలలేదు, కరెక్ట్గా వేసాను నేను. ఇప్పుడు ఇందులో చన్నీళ్ళు వేస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు చన్నీళ్ళు ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు పాలకూర మనం ఉడకబెట్టాం కదండి, దాన్ని మనం అలాగే వదిలేసి చల్లారేక మిక్స్ పట్టామనుకోండి బ్లాక్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే మనం చన్నీళ్ళు వేసేసి అలాగ ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, ఈ విధంగాన మనం పాలకూర తెచ్చుకున్నప్పుడు ఏ కలర్ ఉందో మనం పాలక పన్నీరు చేసాక కూడా అదే కలర్ ఉంటుంది అనమాట. ఇంకెక్కడ మనకు తేడా రాదు. మంచి గ్రీన్ కలర్లో కనపడుద్ది. అదే బ్లాక్ కలర్లో ఉందనుకోండి కూర మనకు తినాలని అనిపించదు. ఇప్పుడు నేను అంతా కూర అంతా రెడీ అయ్యాక మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పాలక పన్నీరు కూరని ఏ విధంగా రెడీ చేస్తానో చూడండి, ఓకేనండి? ఇదిగోండి పాలక్ పన్నీరు తయారు చేయడానికి కావలసినవి వెల్లుల్లిపాయలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, స్టార్ ప్లస్లు, జాపత్రి. ఉల్లిపాయలు ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఒకసారి నీట్గా కడుక్కుంటాను అనమాట. బిర్యానీకి సంబంధించిన సామాన్లు, ఎందుకంటే బయట అటు ఇటు చిరాకు అనిపిస్తుంది అండి నాకు. ఒకసారి వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకుంటాను. మీకు వేసే ముందు ఒకసారి నేను చూపిస్తాను. ఇదిగోండి పాలకూరని చన్నీళ్ళలో వేస్తే గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నాను కదండి. ఇక 5 నిమిషాలు అయిందండి, అలా వేసేసి ఉంచేసాను. అదిగోండి గ్రీన్ కలర్లో ఉంది. అదే మనం చన్నీళ్ళు వేయలేదనుకోండి బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను పన్నీర్ని రెడీ చేసే ముందు మీకు ఒకసారి చూపిస్తాను. పాలక్ పన్నీర్లో అసలైంది పన్నీరే కదండి, ఆ పన్నీర్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి పాలకూర పచ్చిమిర్చి ఇందులో వేసాను. ముందు మిక్స్ పడతానండి. ఒకసారి నలిగాక నేను ఏం చేస్తానో మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక మూత పెట్టేస్తున్నాను. ఒకసారి నలిగితే ఇప్పుడు
ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేయించి తీసుకొస్తానండి, అవి ఇందులో వేస్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి స్టవ్ మీద ఉల్లిపాయలు పెట్టేసి గిన్నె పెట్టేసి ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. నేను మీకు అది చూపిద్దామంటే నాకు టెన్షన్ అయిపోయి చూపించలేకపోయాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా ఎగుతున్నాయి. ఇదిగోండి నేను స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది, చూపించలేకపోయాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేపాలి. ఉల్లిపాయలు వేగాక ఇందాక నేను పాలకూర మిక్స్ పట్టి పెట్టుకున్నాను కదా, అందులో వేసి రుబ్బుతాను. అది చల్లారేక ఏ విధంగా వేయాలని చూపిస్తాను. ఈ ముక్కలు చల్లారేకే వేయాలండి, వేడికి మాత్రం వేయొద్దు, ఓకేనండి. ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా సరిపోతాయండి, ఇంకెంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బాగా చల్లారాక నేను ఆల్రెడీ అక్కడ మిక్స్ పట్టి పెట్టుకున్నాను కదండి, అవి ఈ ఉల్లిపాయలు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నాకు వేరే చిన్న పని ఉండడం వల్ల నేను ఇంకా వేయలేకపోయాను, లేట్ అయినా ఏం కాదండి, ఇక చేస్తున్నాను. ఇవన్నీ ఈ విధంగా ఉల్లిపాయలన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక అందులో వేయాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేస్తానండి, వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా మీకు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఇందాక మిక్స్ పట్టాం కదా, ఈ ఉల్లిపాయలు అన్నాను కదండి, ఇక ఉల్లిపాయలు ఈ విధంగా వేయించేసాను. ఈ వేయించేసిన ఉల్లిపాయలు అలా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మిక్స్ పట్టేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ పట్టేసుకోవాలి. అంతే, ఎక్కువసేపు ఏం పట్టుకోకర్లేదండి, చూపిస్తాను చూడండి. అదండి ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఇది పక్కకు పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూపిస్తాను. పాలక్ పన్నీర్కి నేను పన్నీర్ని రెడీ చేసి పెట్టుకున్నాను, నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇది బటర్ అండి, బటర్ కూడా వేస్తే బాగుంటుంది. ఏ విధంగా వేస్తానని చూపిస్తాను. ఇవి ముక్కలు కట్ చేసాక వేయించేటప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇందాక ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, ఇక ఆయిల్ ముందే తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అవతల మనం వెన్న కూడా వేస్తున్నాం కదండి. ఆ వెన్న వేయడం వల్ల ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ముందుగా నేను ఒక పన్నీర్ ముక్కని కట్ చేసి ఇందులో వేసానండి. ఇప్పుడు ఈ వేగాక తీసేటప్పుడు చూపిస్తాను, ఎందుకంటే బాగా వేగిపోయినకూడదండి. బాగా వేగింది అనుకో సాగిపోతాయి అనమాట ముక్క. ఎలా వేయించాలో నేను చూపిస్తాను చూడండి. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా వేపి పక్కన పెట్టుకున్నాను. బాగా వేపొద్దని చెప్పాను కదండి, ఈ విధంగా వేపితే సరిపోద్ది, పచ్చి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేస్తాను చూడండి. పాలక పన్నీర్ కూర. ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టాను, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి ఇందాక మీకు బిర్యానీకి సంబంధించి చూపించాను కదండి, అవన్నీ నానబెట్టుకున్నాను నేను కడిగేసి నీట్గా. ఇవి వేసేస్తున్నానండి. ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే పన్నీర్ ఆయిల్ మళ్ళీ బటర్ వేస్తున్నాను కదండి, ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. మూత పెట్టేస్తుంది. ఇదిగోండి వేగిపోయి పాలక్ పన్నీర్ వేసేస్తున్నాను చూడండి. మన ఈ విధంగా వేస్తాను. ఇప్పుడు నేను గ్లాసు వాటర్ వేస్తున్నానండి, ఇందులో గ్లాసు వాటర్ సరిపోతాయండి. ఒకవేళ ఇంకా వేస్తే కనుక వేసాను అని చెప్తానండి. వేసాక ఒకసారి చూపిస్తాను, వీలుంటే వేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. నేను ఇంకా గ్లాసున్నర నీళ్ళు పట్టినాయండి. నేను నీళ్ళు వేసేటప్పుడు మీకు చూపించడానికి అవ్వలేదు. ఇప్పుడు ఇందులో నేను పసుపు, కారం, ఉప్పు వేస్తానండి, వేసేటప్పుడు చూపిస్తాను. నేను ముందుగా పసుపు వేస్తున్నానండి. అదిగోండి పసుపు వేసాను. మసాలాలు వేస్తే కనుక కారం కొంచెం చూసి వేసుకోరండి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను, అందుకే ఎక్కువ వేసుకోవద్దండి. ఇదిగోండి పాలకూరలో ఉప్పు ఉంటుంది అంటారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు కదండి, చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి నేను 1 స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి, ముందు వేసుకోవద్దు. ఉప్పు అయిందంటే అస్సలు తినలేము మనం, ఓకేనండి. ఇవన్నీ వేసేసి కలిపేస్తానండి. కలిపేసి 1 నిమిషం మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇది మరిగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానండి. అవి ఏ విధంగా వేసేటప్పుడు ఏ విధంగా వేస్తాననేది మళ్ళీ చూపిస్తాను. ఇది కొంచెం మరగాలన్నమాట. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇంతవరకు వచ్చింది చూడండి, అది మరుగుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, కొంచెం వేస్తాను, ఎక్కువ వేసుకోవద్దు. ఇదిగోండి
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది బిర్యానీ మసాలా పౌడరు కొంచెం వేస్తున్నానండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే అన్ని ఘాటు ఆల్రెడీ మన బిర్యానీ సామాను కూడా వేసాం కదా. ఇదిగోండి, ఇది గరం మసాలా పౌడర్. మనం బిర్యానీ మసాలా పౌడర్ ఎంత వేస్తున్నామో దాని మీద ఇంకొక హాఫ్ ఎక్కువ వేయాలన్నమాట. ఇది ఇప్పుడు ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇది పెద్ద మంట మీద ఉండనివ్వాలి. దగ్గరకు వచ్చాక చిన్న మంట పెట్టుకోవాలి. నేను ప్రతి కూరలు వండేటప్పుడు, కూరలు ఉడికేటప్పుడు చిన్న మంట అంటాను కదా, ఇది అవసరం లేదండి. ఎందుకంటే మనం అన్నీ ఉడకబెట్టినవి, ఉల్లిపాయలు కూడా అన్నీ వేసాం కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. లాస్ట్కి వచ్చేసరికి, ఇంకా చివరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అవసరం లేదు, ఇప్పుడు ఫుల్ మంట మీద ఉంచేస్తున్నాను. దగ్గరకు వచ్చాక మళ్ళీ ఒకసారి వెన్న వేసేటప్పుడు చూపిస్తాను. ఇవ్వండి, ఒకసారి చూద్దాము. ఇవ్వండి, ఇవి ఈ వెన్న ఉంది కదండి, ఈ వెన్న వేసేస్తున్నాను నేను. వెన్న వేసానండి, అందుకని ఈ వెన్న వేస్తాము. పన్నీర్ వేస్తాం కనుక కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోమని చెప్పానండి నేను. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఎప్పుడు వేసుకోవాలంటే, ఇది బాగా దగ్గరకు వచ్చేసేసరికి ఏమవుతుందంటే ఆయిల్ కింద పైన తేలిపోద్ది అనమాట. ఆయిల్ కింద ఎప్పుడైతే తేలిపోయిందో అప్పుడు ఇంకా కర్రీ అయిపోయినట్టు అర్థం. అప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేయాలి. మూత పెట్టేస్తున్నాను, మధ్యలో ఒకసారి కలుపుతున్నానండి మళ్ళీని. మీకు ఇంకో విషయం ఏంటంటే, మన బటరే వేయాలని ఏమీ లేదండి. నెయ్యి వేసుకోవచ్చు, లేదా మేగడ ఉంటుంది కదండి, పాల మీద మేగడ, అది వేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలనుకుంటే పెరుగు మీద మేగడ వేసుకోవచ్చు. మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బటర్ బయట నుంచి తెప్పించాను కనుక బటర్ వేసానండి. ఒకవేళ బటరే వేయాలనుకుంటారేమో అని చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకి అవసరం లేదు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ బ్యాచిలర్స్ కూడా ఎవరైనా రూమ్లో ఉండి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసి నేర్చుకోండి. ఓకేనండి, వాళ్ళ గురించి అని చెప్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. ఇంకా అది బాగా దగ్గరకు వచ్చి నూనె తేలే వరకు వచ్చి ఉడకాలి. అప్పుడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసి దించేస్తానండి. అవన్నీ ఏవేవి వేస్తానో చూపిస్తాను మీకు, ఎందుకంటే మెయిన్ పన్నీర్ ముక్కలే కదా, అవి వేసినప్పుడు చూపిస్తాను. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇలాగ వచ్చింది కదా, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మధ్యలో, లాస్ట్లో మళ్ళీ వేద్దాము. ఇదిగోండి, కొంచెం కరివేపాకు వేద్దాము. ఇగో దగ్గర పడిందండి. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తాను, చూడండి. ఇవ్వండి, అన్నీ వేయించాం కదా, ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలన్నమాట. ఎంత ఆయిల్ ఉంది కదండి, ఇందాక నేను ఆయిల్ తగ్గించేసాను. ఇది మళ్ళీ బటర్లో ఆయిల్, అందుకని ఆయిల్ ముందే తగ్గించి వేసుకోవాలన్నమాట. మీ పన్నీర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. మేము పన్నీర్ ఎక్కువ తింటామని చెప్పాం కదా, దాని గురించి అని పన్నీర్ ఎక్కువ వేసానండి. ఇంక ఇప్పుడు ఇది మనం గట్టిగా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కలిపేస్తే పొడుము అయిపోద్ది అనమాట. దాన్ని ఇప్పుడు నెమ్మదిగా సిమ్లో పెట్టేసి, సిమ్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు దాకా పెద్ద మంట మీద ఉంచాను ఇప్పటి వరకు. ఇంకో ఇది ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇప్పుడు ఉడికిపోద్ది అనమాట. దింపేసి ముందు ఒకసారి చూపిస్తానండి మీకు. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అగో చూడండి, ఈ విధంగా వచ్చింది. ఆయిల్ అంతా తేలింది చూడండి, మనం వేసిన వెన్న ఆయిల్ చూసారా. ఇప్పుడు ఇంక ఇది అయిపోయిందండి. ఇది దించేసి కొంచెం వేరే గిన్నెలు వేసేసి కొత్తిమీర వేసేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, మూత పెట్టేస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి, పాలక్ పన్నీరు కూర రెడీ అయింది చూడండి. నేను వండిన పాలక్ పన్నీర్ ఎలా ఉందో మీరే చెప్పాలి. మీరు చూడండి ఒకసారి కూర ఎలా ఉన్నది అనేది. ఇంకా మేము కూడా చూడలేదండి. మరి నేను చేసిన ఈ పాలక్ పన్నీర్ కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.